ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చెపాక్ స్టేడియంపై 12 ఏళ్ల తర్వాత తొలిసారి అద్భుతమైన విజయాన్ని అయితే అందుకుంది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు సజీవంగా నిలిచాయి. అలానే ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసినట్లే. మొదట హైదరాబాద్ జట్టు బౌలర్లు విజృంభించడం వల్ల సిఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీయడంతో సిఎస్కే తక్కువ స్కోరుకి కుప్పకూలిపోయింది. హర్షల్ పటేల్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. సిఎస్కే జట్టును గట్టిగా దెబ్బతీశాడు. చెన్నై జట్టులో డేవాల్డ్ బ్రేవిస్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆయుష్ మాత్రే 30 పరుగులు, రవీంద్ర జడేజా 21 పరుగులు, శివన్ దుబే 12 పరుగులు, ఎంఎస్ ధోని 6 పరుగులు, నూర్ అహ్మద్ 2 పరుగులు చేశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ 5 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు. కమింద్ మెండిస్ 3 ఫోర్ల సహాయంతో 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 2 ఫోర్ల సహాయంతో 13 బంతుల్లో 19 పరుగులు చేసి మంచి ప్రదర్శన చేశారు. చెన్నై బౌలర్లో నూర్ అహ్మద్ 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలా 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీకి ఇది 3వ విజయం. ఇక ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్లు అన్నింట్లోనూ ఎస్ఆర్హెచ్ విజయం సాధించాలి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది 7వ ఓటమి. 9 మ్యాచ్ల్లో 7 ఓడింది. కాబట్టి ఇకపై అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టమే. అంటే ఈ ఓటమితో సిఎస్కే దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.